గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన శ్రీ మోషేరాజు గారు తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయం అయింది. కొందరు ఎమ్మెల్సీలు మాకు పదవి అవసరం లేదని రాజీనామా చేయటం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి ఒక సంవత్సరం అయింది ఇది జరిగి. ఈ సంవత్సర కాలం ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో తొక్కిపెట్టడం జరిగింది, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే. ఆయన చైర్మన్ అనే విషయం, ఆయనకున్న అధికారాలు, లేదంటే ఆయన ప్రవర్తించే తీరు, బహుశా నాకు తెలిసి ఆయన మోషేరాజు గారు కాదేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గత చరిత్ర, ఆయన కూడా తెలుగుదేశంలో 15 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం, చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఆయన చాలా హుందాగా ఉండేవాడు. సభ నడపడంలో కూడా దాదాపుగా అన్బయాస్గా ఉండేవాడు ఆయన. కానీ రాజీనామా విషయం వచ్చేటప్పటికి మాకు అప్పుడు జరిగిన చర్చల్లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, వాళ్ళ రాజీనామాలు ఆమోదించిన మాత్రాన తెలుగుదేశం సభ్యులకి మెజారిటీ రాదు. ఎందుకంటే అప్పుడు మేము 8 మంది ఉన్నాం కాబట్టి ఈ 4తో మాకేం మెజారిటీ తలకిందులయ్యే పరిస్థితి లేదు. అప్పటికే వైసీపీ ఈరోజు కూడా వైసీపీ మెజారిటీ ఉంది. కానీ వాళ్ళు వద్దన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం, మేము దాన్ని వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అన్నప్పుడు లేదు దీని మీద నేను చర్చించి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఉండగానే అప్పుడు మార్చి 2019లోనే ఆయన చెప్పడం జరిగింది. సంవత్సరం కాలం అయిపోయింది, నిర్ణయం తీసుకోవాలా. మరి కైకలూరు నుంచి ఉన్న వెంకటరమణ, అంతకుముందు మా తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా, ఆయన మరి వైసీపీ తరఫున ఎమ్మెల్సీ జనసేనకి వెళ్ళే ఆలోచన ఉన్నట్లుగా మనకి మీడియాలో తెలుస్తుంది. అందుకని ఆయన రిజైన్ చేశాడు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్లులో కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికైతే పార్టీ మారదలుచుకున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయాలి. పోతుల సునీత గారు కూడా అదే పని చేశారు గతంలో. మా తెలుగుదేశం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఆ పదవి ప్రాసెస్లో, ఎమ్మెల్సీ అయ్యే ప్రాసెస్లో ఆవిడకి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజీనామాని ఆమోదించకపోవడం అనేది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పి ఇవాళ గట్టిగా నమ్మటానికి కారణాలు చాలా ఉన్నాయి. రమణ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది, నా రాజీనామా ఆమోదించాలి అని. ఎందుకు వెళ్ళడం జరిగింది? కాగితం మీద ఇస్తే ఫార్మాట్ ఉందనో లేదనో, కారణాలు ఇవ్వనో, ఇవన్నీ చెప్పే అవకాశం ఉంది. సభలో ఆ రోజు మేము కూడా ఉన్నాం సభలో, మా రాజీనామాను ఆమోదించండి, మేము ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని చెప్పి సభలో చెప్పినప్పుడు చైర్మన్కి ఇంకొక మార్గం లేదు, విధిగా ఆ రాజీనామాను ఆమోదించాలి. అది మన బిజినెస్ రూల్స్, అటు లెజిస్లేటివ్ రూల్స్ కానీ పార్లమెంట్ రూల్స్ కానీ రూల్స్ అవి. ఆయన ఆమోదించలా. కోర్టు కూడా ఏం చెప్పింది, నువ్వు కౌంటర్ వేయమని చెప్పింది. ఈయన కౌంటర్ వేయలా. చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే, ఒక చట్టసభల చైర్మనో లేకపోతే స్పీకరో ప్రోటోకాల్లో కౌన్సిల్ చైర్మనే ముందుంటారు స్పీకర్ కంటే. అటువంటి ఆయన కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పి హైకోర్టు ఈయనకి పెనాల్టీ విధించింది. భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరికి, అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఏ చైర్మన్కి ఏ స్పీకర్కి ఇటువంటి పరిస్థితి రాలేదు. ఈయన తెచ్చుకున్నాడు. అప్పుడు కోర్టు స్పెసిఫిక్గా చెప్పింది 30 రోజుల్లో నువ్వు నిర్ణయం తీసుకో అని. ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం పాజిటివ్ నెగిటివ్ అనేది కోర్టు కూడా చెప్పలా. అటు తెలంగాణలో కూడా ఇలాగైంది. ఏం చెప్పాడు ఈయన, నీ రాజీనామా నేను తిరస్కరిస్తున్నాను, నువ్వు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవు అని. మన బిజినెస్ రూల్స్ ఏమున్నాయి, రాజీనామా ఇచ్చే వ్యక్తి కారణాలు చెప్పాల్సిన పని లేదు, ఫార్మాట్లు ఇస్తే చాలు. ఎవరన్నా కారణాలు చెప్పినా ఆ ఫార్మాట్లో ఉంటే రాజీనామా ఆమోదించాల్సిందే, దాంట్లో ఇంకా
వేరే ఆప్షన్ లేదు. కానీ ఈయన ఏం చెప్తాడు, నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇది ఆఫ్ ది రికార్డ్ చెప్తాడు ఆయన, ఆన్ రికార్డ్ చెప్పలేడు. ఎందుకని, వైసీపీ పార్టీలో చేరటం, అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆయన ఈయన చైర్మన్ చేయటం. సో ఈయన ఈజ్ లాయల్ టు వైసీపీ. ఆ నాయకుడు చెప్తేనే రిజైన్ చేస్తాడు. ఇది అంటే ఒక చైర్మన్ పదవిలో ఉండి చైర్మన్ పదవిలో ఉన్న బాధ్యతలు ఆయన తెలుసుకోకపోవడం అనేది దురదృష్టం. ఇవాళ మోషరాజు గారికి ఆయన జిల్లాలో కానీ కొంచెం పొలిటికల్ సర్కిల్లో మంచి గౌరవం ఉంది, పెద్ద మనిషి, అన్బయాస్గా ఉంటానని. ఇవాళ ఆయన కళంకం చుట్టుకుంది. ఎందుకని, రాజకీయ ఒత్తిళ్ళకి ఆయన సహకరించాడు. ఆయనకి రూల్స్ కూడా బాగా తెలుసు, పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉంది. మరి మనం కనుక భారతదేశ చరిత్రలో చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్పీకర్ చైర్మన్కి కోర్టు పెనాల్టీ వేయలే. భారతదేశ చరిత్రలో ఆ విధంగా ఈయన మొదటి వ్యక్తి అయ్యాడు. రెండోది, స్పీకర్ అయిన తర్వాత, చైర్మన్ అయిన తర్వాత కానీ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది ఆ పోస్టు. రాజకీయ పార్టీ నుంచి వెళ్ళినా కూడా వాళ్ళకి రాజకీయాలు సంబంధం లేదు. మీ గతంలో 1989-91లో అప్పుడు ఈ జనతాదళ్తో సంబంధించిన స్పీకర్ రబీరే ఆయన చాలా స్పష్టంగా పార్టీకి చెప్పాడు, నేను స్పీకర్ అయిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీ మ్యాండేట్ని నేను ఫాలో అవసరం లేదు, నేను స్పీకర్గా వ్యవహరిస్తాను, స్పీకర్ ఆఫీస్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్లో నేను పనిచేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు రబీరే గారు. తర్వాత అంతకంటే గొప్ప వ్యక్తి సోమనాథ్ చటర్జీ గారు. 2008లో లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు, ఎందుకని, న్యూక్లియర్ డీల్ అమెరికాతో చేసుకుంటున్నారు, ఇది దేశానికి నష్టం అని చెప్పి లెఫ్ట్ పార్టీస్ అన్ని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి మేము మీ మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు పార్టీ నుంచి, కూటమి నుంచి. అప్పుడు సోమనాథ్ చటర్జీ గారు సిపిఎం నుంచి స్పీకర్గా ఉన్నాడు. సోమనాథ్ చటర్జీ అంటే వెస్ట్ బెంగాల్ నుంచి 10 సార్లు ఎంపీ అయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అయిన, కరడు కట్టిన కమ్యూనిస్ట్ వాది. ఆయన్ని పార్టీ ఏం చెప్పింది, నువ్వు రిజైన్ చేయి అన్నారు. ఆయన్ని రిజైన్ చేయను అన్నాడు. మిమ్మల్ని బహిష్కరిస్తా ఉన్నారు, చేసుకోండి అని చెప్పాడు. ఆయన స్పీకర్ పదవి అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు. నేను 10 సంవత్సరాలు పార్టీ తరఫున ఎంపీగా చేసిన వాడిని పార్టీ ఆదేశాలను ఎందుకు పాటించలేదు అంటే, నాకు స్పీకర్గా నాకున్న బాధ్యత అటువంటిది. నన్ను ఒక్కసారి స్పీకర్గా కూర్చున్న తర్వాత నేను పార్టీలకు అతీతంగా పనిచేయాలి. కాబట్టి పార్టీ నన్ను ఎక్స్పెల్ చేసినా, సస్పెండ్ చేసినా, పార్టీ ఏం చెప్పినా నేను చేయను. నాకు స్పీకర్ బాధ్యతలేవో వాటి ప్రకారం నేను పనిచేస్తాను తప్ప పార్టీ మ్యాండేట్ని ఫాలో కాదని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. బాధపడ్డాడు కూడా. 10 సంవత్సరాలు అంటే 15 దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటు జీవితాన్ని ఒక పార్టీకి నిబద్ధత కలిగిన ఒక సీనియర్ పొలిటీషియన్ పార్టీ ఎక్స్పెల్ చేయటం నా జీవితంలో దురదృష్టకర సంఘటన ఇది. అయినా కూడా నేను బాధపడతలేదు. నేను స్పీకర్ ధర్మాన్ని పాటించానని చెప్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన అభినందించింది. కాంగ్రెస్ కాదు, భారతదేశం రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన అభినందించింది. ఎందుకని, స్పీకర్ పదవి వేరు, పార్టీ వేరు. అలాగే ఇక్కడ ఈయన కౌన్సిల్ చైర్మన్ పదవి వేరు, పార్టీ వేరు. వాళ్ళ నాయకుడి మీద అభిమానం ఉండి ఆ నాయకుడి రుణం తీర్చుకోవాలని కనుక చైర్మన్ గారు అనుకుంటే చైర్మన్ పదవి రిజైన్ చేసి ఆయనతో పాటు క్యాంపెయిన్ చేయటం, లేకపోతే ఆయన ఏదో పాదయాత్ర చేస్తా అంటున్నాడు దాంట్లో వెళ్ళటం ఆయన చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చైర్మన్గా ఉన్నంతకాలం ఒక ఎమ్మెల్సీ నేను రిజైన్ చేస్తానంటే దాని సహేతుకమైన కారణాలు లేవు అని రిజెక్ట్ చేయటం అనేది సహేతుకం కాదు. చైర్మన్ కొన్ని డిస్క్రిమినేటరీ పవర్స్ ఉంటాయి. విచక్షణాధికారం కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. విచక్షణాధికారం అంటే శూన్యం కాదు, శూన్యానికి బౌండరీస్ ఉండవు. అలాగే మీ విచక్షణాధికారానికి కూడా బౌండరీస్ లేవని మీరు అనుకుంటే పొరపాటు. విచక్షణాధికారానికి కూడా బౌండరీస్ ఉంటాయి. ఇదిగో 1, 2, 3, 4, 5 ఏ నిర్ణయంలో ఏది తీసుకునే అధికారమైనా నువ్వు విచక్షణ ఉపయోగించి తీసుకో అని చెప్తారు. అంతేగాని ఏదైనా తీసుకొని చెప్పరు. రాజ్యాంగంలో ప్రతి
ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, అటు చైర్మన్ కానీ, ప్రతి వాళ్ళకి కొన్ని విధులు ధర్మాలు ఉంటాయి. దాంట్లో కొన్ని పోస్టులకి విచక్షణ అధికారం ఉంటుంది. ఆ రోజు బాలయ్య గారికి కూడా విచక్షణ అధికారం ఉపయోగించే ఆ గోవా ఎంపీకి నువ్వు ఓటేసుకో అని చెప్పాడు. ఎట్ యువర్ చాయిస్ అని చెప్పాడు ఆయన.